గుంటూరు జిల్లాలో ఈ గంజా అక్రమ రవాణా ఎక్కడ ఉండకుండా దాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించడానికి జిల్లా ఎస్పీ గారైన శ్రీ ముకుల్ జిందాల్ ఐపీఎస్ వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా గత రాత్రి అనగా 13/6/26 తేదీన రాత్రి 11:45 గంటలకు మన లాలాపేట సిఐ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో లాలాపేట ఎస్ఐ వెంకటరావు గారు వారి సిబ్బంది ఈ నగరంలో ఐపీడీ కాలనీలో ఉన్న ఈ సత్యసాయి ట్రస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఈ AP 05 EP 8687 నెంబర్ గల మహేంద్ర వాహనం అక్కడ అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే దాన్ని ఆపి తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ వాహన తనిఖీలో వారి సమక్షంలో 2 పాలిథిన్ కవర్లలో నిల్వ ఉంచిన లిక్విడ్ గంజాయి, 3 ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్న లిక్విడ్ గంజాయి, 20 ఖాళీ ప్లాస్టిక్ కంటైనర్లు, ఇతర గంజాయి సిగరెట్ తయారీకి ఉపయోగించే రూలింగ్ పేపర్లు మొదలగు వస్తువులన్నీ కూడా లభ్యమయ్యాయి. వాటిని మనం పరిశీలించి చూస్తే సుమారు 2 కిలోల 110 గ్రాముల లిక్విడ్ గంజాయి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఇవి రవాణా చేస్తున్న ఈ 3 ముద్దాయిలు ఈ గుంటూరు నగరానికి చెందిన వీళ్ళంతా కూడా ఐపీడీ కాలనీలో నివాసం ఉంటారు. వాళ్ళు రామ్శెట్టి మహావీర్, అబుసాయి మణికంఠ తేజ, ఎస్కే రహమతుల్లా, వీళ్ళు 3 కూడా వీటిని ఈ ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ గుంటూరులో చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో వాటిని ప్యాక్ చేసి ఈ గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా నిర్ధారణ అయింది. వీళ్ళు కూడా అది వాడుతున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లాలాపేట సిఐ సుప్రసాద్ గారు ఆ ముద్దాయిల దగ్గర నుంచి ఈ లిక్విడ్ గంజాయిని, తర్వాత ఈ మహేంద్ర వెహికల్ని సీజ్ చేశారు. సీజ్ చేసి ఇంకా దీనికి సంబంధించి 2 ముద్దాయిలను కూడా మనం అరెస్ట్ చేయవలసి ఉంది. వీళ్ళందరినీ కూడా 3 కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది.